హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో తీసుకున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా మన కార్తికేస్ అకాడమీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో అందించడం జరుగుతుంది. మీకు తెలుసు, ప్రతిరోజు కూడా 3 to 5 టాపిక్స్ అనేవి మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యాప్ ఒక డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అక్కడ షేర్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము ప్రత్యేకంగా ఏపీ కరెంట్ అఫైర్స్ చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ మంది. అట్ ద సేమ్ టైం ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వివిధ న్యూస్ పేపర్స్ మరియు వెబ్సైట్స్ నుంచి, గవర్నమెంట్ మినిస్ట్రీ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసి ప్రత్యేకంగా తయారు చేస్తున్న కరెంట్ అఫైర్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈరోజు ఈ టాపిక్ ఒకసారి చూద్దామండి. దీన్ని తెలుగులో కారుణ్య మరణం అని, ఇంగ్లీష్లో మెర్సీ కిల్లింగ్ అండ్ గ్రీక్ వర్డ్లో యుతనేషియా అని పిలుస్తాం. మరి ఈ టాపిక్ ఎందుకు ఇంత సిగ్నిఫికెంట్? ఇప్పటిదాకా ఈ టాపిక్ గురించి మనకు అవగాహన లేకపోతే ఈ 15 నిమిషాల తర్వాత ఈ టాపిక్ మీద మీకు చక్కటి అవగాహన వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది దేని గురించిన కారణాలు అడుగుతాం కదా? ఏ వ్యక్తి అయినా తనకు తానుగా చనిపోవాలని కోరుకుంటాడా? ఎలాంటి పరిస్థితుల్లోనే సరే జీవించే హక్కుని ప్రసాదించింది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21లో ద రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది. అనేక కేస్ స్టడీస్లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్, అతి ముఖ్యమైన ఆర్టికల్ అని చెప్తుంది. మరి అలాంటి ఆర్టికల్కి సంబంధించి ఒక వ్యక్తి చనిపోవడానికి ప్రయత్నం చేస్తాడు అనుకుందాం, అంటే తనకు తానుగా సూసైడ్ చేద్దాం అనుకుంటాం. సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ అని పిలుస్తుంటాం కదా. మరి అలా సెల్ఫ్ కిల్లింగ్ ఎందుకు చేసుకుంటున్నాడు? కొన్ని కారణాలు తీసేద్దామండి. కొంతమంది ఈగోకి సూసైడ్ చేసుకుంటారు, డొమెస్టిక్ వైలెన్స్ గురించి, ఇవన్నీ పక్కన పెడదాం. కానీ ప్రత్యేకంగా ఈ యుతనేషియా కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, కారుణ్య మరణం అంటే ఏంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ తర్వాత ఇదే టాపిక్ మీద 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇదే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ఇండియా జడ్జ్మెంట్స్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. మరి యుతనేషియా అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మీకు ఒక ఇంపార్టెంట్ కేసు చెప్పాలండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, రైట్ సైడ్ పైన చూస్తే ఈమె పేరు అరుణా శాంబాజీ అనమాట. ముంబై ఎడ్వర్డ్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. అదే హాస్పిటల్లో సోహన్ లాల్ వాల్మీకి అనేటువంటి వార్డ్ బాయ్ పనిచేస్తాడు. ఇతను ఈమె మీద కాస్త మంచి ఒక చెడు అభిప్రాయంతో ఈమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఒకరోజు నైట్ ఆమె డ్యూటీ ముగుస్తుండగా ఈ సోహన్ లాల్ వాల్మీకి ఆ విషయాన్ని గమనించి ఆమెను అడ్డగించి ఒక డాగ్ చైన్ తోటి ఆమె మెడకి గట్టిగా నొక్కిపెట్టడం జరుగుతుంది. తద్వారా బాడీ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఆగిపోవడంతో అక్కడితో ఆమె ప్యారలైజ్ అయిపోతుంది. ఒక వెజిటేటివ్ స్టేట్ అంటే కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇలా కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను కన్సర్న్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆమె కోమాలో ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆమెను కోమాలో ఉంది, ఆమె యొక్క పనులు చేసుకోలేకపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ బాగా సఫర్ అవుతున్నాయి, అదే హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సెస్ ఆమెకు ఎన్నో సఫర్లు చేస్తున్నారు. మరి చివరికి ఏం జరిగింది అనేది యుతనేషియాలో ఒక ఇంపార్టెంట్ అండి. సో యుతనేషియా అంటే ఏమిటి అంటే, యుతనేషియా అనేది ఒక గ్రీక్ పదం అనమాట. మంచి మరణాన్ని అందించడము. ఈ మంచి మరణం అంటే ఏంటి? ఒక వ్యక్తి యుతనేషియా గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ అంశాలని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుందో ఒకసారి చూద్దాం. యుతనేషియా అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి యాక్ట్ యుతనేషియా, రెండవది ప్యాసివ్ యుతనేషియా. ప్రజెంట్ భారతదేశ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్లై చేసినటువంటి ఒకే ఒక యుతనేషియా ప్యాసివ్ యుతనేషియా. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రైట్, ఇక 2011 సంవత్సరం అరుణా శాంబాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ద లైఫ్ సపోర్టింగ్ సస్టైనబుల్ ట్రీట్మెంట్ could legally be withheld and withdrawn even from the persons without decision making capacity. ఓకే, 2011 సంవత్సరం అరుణా శాంబాజీ కేసు అండి. 2018 సంవత్సరం కామన్ కాజ్ కేసు అండ్ 2023 సంవత్సరంలో కూడా కామన్ కాజ్ కేసు. ఈ 3 కేస్ స్టడీస్ గురించి మనం తప్పనిసరిగా క్లాస్ రూమ్లో చదువుకున్నాం అండ్ ఇప్పుడు కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మనం చూద్దాం. ఓకే, రైట్. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. The Supreme Court expanded Article 21 in Maneka Gandhi versus Union of India case 1978. So right to life with a dignified life అంటాము.
సో దీంట్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే టాపిక్ కూడా చదువుకుంటాం. సో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. కమింగ్ టు ది ఈ రోజు అసలు న్యూస్ లో ఎందుకుంది? మార్చి 2026 సంవత్సరంలో సుప్రీం కోర్టుకి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చిందండి. ఇక రైట్ సైడ్ లో అంటే ఇమేజ్ చూస్తున్నట్లయితే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు హరీష్ రాణా సింగ్. ఈ హరీష్ రాణా మేడ నుంచి పడిపోతారు. అంటే దాదాపుగా ఎన్ని ఫ్లోర్స్ ఇక్కడ రాసా చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్, అయితే ఒకసారి చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ ద పర్మిషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ మెర్సీ కిల్లింగ్ ఇన్ ఇండియా. ఏ 32-year-old హరీష్ రాణా fell from the building at 20 and never woke up. అంటే 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రాణా మేడ నుంచి పడిపోయి తలకు దెబ్బ తగలడంతో కోమాలకు వెళ్ళిపోతారు. దాదాపుగా 12 సంవత్సరాల కోమాలో ఉంటారు. ఇటీవల 32వ సంవత్సరంలో అతని యొక్క లైఫ్ ని ఇంకా ఎలా ఎక్స్టెండ్ చేయడం కష్టం అవుతుందని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైము కామన్ కాజ్ 2018 కేసు తర్వాత సో ఫస్ట్ టైం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మెర్సీ కిల్లింగ్ యుథనేషియాని గ్రాంట్ చేయడం జరిగింది. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. అలాగే రిమైనింగ్ టాపిక్స్ కూడా మనం దీంట్లో మాట్లాడుకుందాం. యుథనేషియా అంటే ఏంటి? యుథనేషియా అంటే తెలుగులో కారుణ్య మరణం అంటున్నాం. యుథనేషియా మీన్స్ ఇంటెన్షనల్లీ ఎండింగ్ ఏ పర్సన్ లైఫ్ టు రివైవ్ దెమ్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఆన్ అన్బేరబుల్ సఫరింగ్. ఒక వ్యక్తి కనుక కోమాలకు వెళ్ళినా, ఒక వ్యక్తి యొక్క ఇన్క్యూరబుల్ డిసీజ్ తో బాధపడుతున్నా, విపరీతమైన పెయిన్, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చినట్లయితే చాలా పెయిన్ ఉంటుంది. కీమోథెరపీ అనేది చాలా కష్టం, ఎక్కువగా కాస్త కూడుకుందన్నమాట. ఇలాంటి 2 సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క లైఫ్ ని ప్రభుత్వం ఎండ్ చేసే ప్రాసెస్ నే మనం యుథనేషియా అంటున్నాము. ఎప్పుడైనా ఒక వ్యక్తి తను ఒక వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళి తను చనిపోవడానికి తానుగా నిర్ణయం తీసుకోలేని సందర్భంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఆధారంగా ప్రభుత్వము ప్యాసివ్ యుథనేషియా అనే కాన్సెప్ట్ ద్వారా ఆ వ్యక్తి ఒక చక్కటి మరణాన్ని అందిస్తుంది. అంటే మరణం అనేది చక్కటి అని చెప్పను కానీ ఒక ప్రశాంతమైన మరణాన్ని అందించడాన్ని ప్యాసివ్ యుథనేషియా అంటాం. సుప్రీంకోర్టు దీన్ని గుర్తించింది. ఇంకా రెండోది యాక్టివ్ యుథనేషియా అండి. మనం చూద్దాం. యాక్టివ్ యుథనేషియా అంటే ఏ వ్యక్తి అయితే ఇన్క్యూరబుల్ డిసీజ్ తో బాధపడుతున్నాడో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా లేదు, అలాంటి వ్యక్తికి ఒక లెథల్ డ్రగ్ ఇచ్చి తన యొక్క మరణాన్ని ప్రభుత్వం ప్రసాదిస్తుంది. ఇలాంటిది యాక్టివ్ యుథనేషియా అంటాం. దీన్ని కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ప్రస్తుతం భారతదేశంలో ఒకే ఒక యుథనేషియాని యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని మనము ప్యాసివ్ యుథనేషియా అంటాం. ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. సో వాలంటరీ బేస్డ్ ఆన్ ద కన్సెంట్, వాలంటరీ విత్ ద పేషెంట్ కన్సెంట్, నాన్ వాలంటరీ పేషెంట్ అనేబుల్ టు టేక్ ఎ డెసిషన్ వెన్ హీస్ ఇన్ కామన్ వెజిటేటివ్ స్టేట్, అండ్ ఇన్వాలంటరీ అగైన్ ఇస్ ద పేషెంట్స్ విల్. ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ ఫస్ట్ 2 కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. రైట్, నెక్స్ట్. So what is meant by active euthanasia? The direct action to cause a death by giving an injection which is lethal drug. ఎప్పుడైతే ఒక ఇంజెక్షన్ ఇస్తారో ఆ వ్యక్తి చనిపోతారు. సో తనకి ప్రశాంతమైన మరణం అయితే వస్తుందని చెప్పడాన్ని యాక్టివ్ యుథనేషియా అంటాము. సో క్రియాశీల కారుణ్య మరణంగా తెలుగులో చదువుకుంటాం, ప్రత్యక్ష చర్య ద్వారా అన్నమాట. ఇక రెండవది ప్యాసివ్ యుథనేషియా. ఎప్పుడైతే ఒక వ్యక్తి కోమాలకు వెళ్ళిపోతారో తన యొక్క లైఫ్ ని ఆర్టిఫిషియల్ గా వెంటిలేషన్ ద్వారా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ వ్యక్తి యొక్క వెంటిలేషన్ ని సహజంగా తీస్తే చనిపోతారు అనమాట. అలా తీసేయడాన్ని ప్యాసివ్ యుథనేషియా అంటాము. సో ప్రస్తుతము ప్యాసివ్ యుథనేషియా విత్ డ్రాయింగ్ ఆర్ విత్ హోల్డింగ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లైక్ వెంటిలేటర్ అండ్ ఫీడింగ్ ట్యూబ్ సో దట్ ద పర్సన్ విల్ డై న్యాచురల్లీ. సో దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ యుథనేషియా. రైట్, నెక్స్ట్ అండి. యు గెట్ ద పాయింట్. ఒకసారి కేసు చూడండి. ఫస్ట్ ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అండి. ఫస్ట్ ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అరుణా శాంబాజీ కేసు 2011. కారుణ్య మరణం అని గుర్తు రాగానే ఫస్ట్ గుర్తు రావాల్సినటువంటి కేసు ఏంటంటే అరుణా శాంబాజీ గారి కేసే. ఓకే, 1973 సంవత్సరంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ లైక్ దిస్. 1973 సంవత్సరంలో ఏ నర్స్ అరుణా శాంబాజీ 1973 సంవత్సరంలో ఏ నర్స్ అరుణా శాంబాజీ వాస్ 1 సెకండ్. రైట్. సో 1973 సంవత్సరంలో ఏ యంగ్ నర్స్ అరుణా శాంబాజీ was mercilessly raped by a co-worker. She was struggled to the point that she left paralyzed. A petition was filed for euthanasia, and she passed on 18th May 2015. She died of pneumonia. For 42 years, Aruna lived under bed. సో ఇది కొంచెం హృదయ విదారకమైనది, బాధ కలిగించేటువంటి అంశము.
మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ప్యాస్ యుథేషియాని ప్రసాదించడం ద్వారా అరుణా శాంబాజీ గారు చనిపోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ ల్యాండ్ మార్క్ కేసు వచ్చేసి 2018 సంవత్సరంలో సో రికగ్నైజ్డ్ రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట. ఆర్టికల్ 21 లో భాగంగా రైట్ టు డై విత్ డిగ్నిటీని గుర్తించారు. ఆ కేసు వచ్చేసి మీకు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ లివింగ్ విల్ అనే కాన్సెప్ట్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ యాక్ట్ యుథనేషియా. యాక్ట్ యుథనేషియా అయితే ప్రజెంట్ మనము శిక్షకు సంబంధించి ఇట్ ఈస్ యాక్ట్ యుథనేషియా ఇస్ ఇల్లీగల్ కన్సిడర్డ్ యాజ్ అ మర్డర్ అనమాట. సో ప్రజెంట్ ఇండియాలో యాక్ట్ యుథనేషియా అనేది లేదు. నెక్స్ట్ సెకండ్ ల్యాండ్ మార్క్ కేసు మాట్లాడుకున్నాం. దెన్ ఇప్పుడు న్యూస్ పేపర్ లో మనకు వచ్చింది 2026 సంవత్సరంలో హరీష్ రాణా, పాపం స్క్రీన్ మీద చూడండి ఎంత చక్కగా ఉన్నారో, 20 సంవత్సరాల వయసులో మేడ నుంచి పడిపోవడంతో తన కోమలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మొట్టమొదటిసారిగా ప్యాస్ యుథనేషియా తోటి కారణమరణం అందించడం జరిగింది అనమాట. ఓకే, ఈసారి ప్రశ్నలు చూద్దామండి. ఒక్కసారి మీకు ఎంసీక్యూ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. విచ్ టైప్ ఆఫ్ యుథనేషియా ఇస్ లీగల్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఏ రకం యుథనేషియా చట్టబద్ధము? యాక్ట్ యుథనేషియా, ప్యాస్ యుథనేషియా, వాలంటరీ యుథనేషియా? మీరు ఏమనుకుంటున్నారో ఆన్సర్ చెప్పండి. ఎస్, వెరీ గుడ్. ప్యాస్ యుథనేషియా ఇస్ ద రైట్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. Pass euthanasia, withdrawal of life supporting system is allowed under the strict guidelines by the Supreme Court. Very important. Next, second question చూడండి. In which case did the Supreme Court first allowed pass euthanasia in India? Jian Kaur case, Common Cause case, Aruna Shambazi case, and Maneka Gandhi case. The right option is Aruna Shambazi case. Okay? I think మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను, బికాస్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం మ్యాక్సిమం టైంలో మనం కవర్ చేస్తున్నాం. అరుణా శాంబాజీ కేస్ 2011 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్యాస్ యుథనేషియాని అరుణా శాంబాజీ గారికి ఇవ్వడం జరిగింది. విచ్ ఫండమెంటల్ రైట్ ఇస్ రిలేటెడ్ టు యుథనేషియా ఇన్ ఇండియా? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. ద రైట్ ఆర్టికల్ ఇస్ 21 అండి. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా జీవించే హక్కుని ప్రసాదించేది ఆర్టికల్ 21. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ లివింగ్ విల్ అంటే అడ్వాన్స్డ్ కన్సెంట్ అనమాట. నేను చనిపోదాం అనుకొని ముందుగా చెప్పడాన్ని లివింగ్ విల్ అంటాము. It is a document, a will related to property, a document for organ donation, a directive for the medical treatment, refusal, and a legal contract for doctors. So మీరు ఏమనుకుంటున్నారు దీనికి? సరైన ఆప్షన్ చూడండి. ద సరైన ఆప్షన్ వచ్చేసి ఏ డైరెక్టివ్ ఫర్ ద మెడికల్ ట్రీట్మెంట్ రిఫ్యూజల్. అంటే ఇంకా నేను మెడిసిన్ తీసుకోను, నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి, నేను ముందుగానే లివింగ్ విల్ ఇవ్వడాన్ని మనం తెలియజేస్తాము. సి ఇస్ ద రైట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ అండి, యాక్ట్ యుథనేషియా ఇన్ ఇండియా ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లీగల్ మెడికల్ ప్రాక్టీస్ అండి, ఎథికల్ డ్యూటీ, మర్డర్ అండ్ హోమిసైడ్, కల్పబుల్ హోమిసైడ్ అండ్ ఫండమెంటల్ రైట్. సో ప్రజెంట్ వచ్చేసి సి, యాక్ట్ యుథనేషియా అనేది ప్రాక్టీస్ చేయట్లేదండి, దాన్ని మర్డర్ గానే కన్సిడర్ చేస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అయిపోయిందండి, 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో యాక్ట్ యుథనేషియా ఇన్ ఇండియా ఇస్ కన్సిడర్ యాజ్ ఏ రైట్. సో సేమ్ రైట్ ఆప్షన్స్. ఓకే, 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఒక్కసారి ఒక యూపీఎస్సి రాస్తున్నా, గ్రూప్ 1 రాస్తున్నా, ఒక్కసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిన్స్ క్వశ్చన్ చూడండి. కారుణ్య మరణం యొక్క చట్టపరమైన మరియు నైతిక కోణాలను పరిశీలించండి. దాన్ని చట్టబద్ధం చేయడానికి అనుకూల మరియు వ్యతిరేక వాదనలు వివరించండి. ఎగ్జామిన్ ద లీగల్ అండ్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ యుథనేషియా. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగైన్స్ట్ ఇట్స్ లీగలైజేషన్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన కార్తికేస్ అకాడమీకి ఇటీవల కిరణ్ బేడి గారి దగ్గర నుంచి నేషనల్ ప్రైడ్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్రజెంట్ కార్తికేస్ అకాడమీ చక్కగా పర్ఫామ్ చేస్తోంది. గత 15 సంవత్సరాలుగా మన కార్తికేస్ అకాడమీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము మంచి సర్వీస్ అందిస్తున్నామండి. మంచి మంచి ర్యాంకులు కూడా తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్గా బాగా చేయగలుగుతాము. అండ్ ఇప్పటిదాకా ఆఫ్లైన్లో ఉండేవాళ్ళము, ప్రజెంట్ మేము ఆన్లైన్ కూడా బాగా కన్వర్ట్ అవుతున్నాము. సో మీరు ఎక్కడో అవసరం లేదండి, మీరు హ్యాపీగా ఇంటి దగ్గరే ఉండి లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వండి. రికార్డు కోసం చూడకండి. వై? బికాస్ రికార్డులు ఎలా ఉంటాయంటే ఒక స్క్రీన్ పెట్టుకుంటాము, ఒక ప్యానల్ పెట్టుకుంటాము, ప్రతిరోజు ఒక 15 నిమిషాల వీడియో. కొంతమంది అయితే కనిపించరు, కనీసం ఇలా టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అక్కడ అటెంప్ట్ చేస్తుంటారు. సో ఇది మీకు పాయింట్స్ అర్థమవుతాయి, కానీ ఎగ్జామినేషన్ ని గ్రూప్ 1 స్థాయిలో అటెంప్ట్ చేయాలంటే మాత్రం కుదరదు. దయచేసి అర్థం చేసుకోండి. డెఫినెట్ గా మన కార్తికేస్ అకాడమీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం
మనం తగ్గేదిలే, డెఫినెట్ గా బ్రహ్మాండంగా సర్వీస్ అయితే అందిస్తాము. అండ్ కోర్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేస్తాము. స్వయంగా మెటీరియల్ తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. మంచి రిజల్ట్ అందుకుందాం. మనం కూడా కార్తికేస్ అకాడమీ ద టాప్ ఐఏఎస్ అండ్ గ్రూప్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ముందుకు వెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.